మనతో పాటు ఇంద్ర శోభన్ ఉన్నారు. చెప్పండి మేడం, అక్కడ ఉన్నటువంటి హెరాల్డ్ అనే పత్రిక యొక్క ఆస్తులు కొట్టేయడానికే ప్లాన్ వేసి యంగ్ ఇండియా అనే కంపెనీ ద్వారా కొనిపించారు. అందులో 38% రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి షేర్ ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరేమంటారు? చాలా వరకు పూర్వపరాలు ఏమి తెలుసుకోకుండానే రకరకాలుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఇవాళ ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఇవాళ నేషనల్ హెరాల్డ్ అనే పేపర్ దేశ స్వతంత్రం కోసము ఏర్పడినటువంటి పత్రిక. ఆ పత్రిక ద్వారా ఇవాళ స్వతంత్రం ఆనాడు ఎందుకు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి తప్పులను ఆ రోజు ఎత్తి చూపడం కోసం నేషనల్ హెరాల్డ్ పత్రిక పనికొచ్చింది. ఇవాళ ఆ పత్రికలో ఉన్నటువంటి దానిని నెహ్రూ ఆనాడు స్థాపించాడు. నెహ్రూ స్థాపించినటువంటి దానిని ఇది పత్రిక ఇది కాదు అనే విధంగా దాంట్లో కుంభకోణం ఉందని కుట్ర ఉందని చేసేటువంటి దానిని ఇవాళ యావత్తు భారతదేశ ప్రజలు ఖండిస్తున్నారు. రెండో విషయం ఒక ఎగ్జాంపుల్ అడుగుతాం మేము. ఈ రాష్ట్రంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక పేపర్ పెట్టినాడు, ఒక పత్రిక పెట్టినాడు సాక్షి. అది ఏ పేరు మీద నడుస్తుంది? జగన్ పబ్లికేషన్ మీద నడుస్తుంది. ఈనాడు పేపర్ ఉన్నది, అది ఏ దేని పైన నడుస్తున్నది? ఉషా కిరణ్ పబ్లికేషన్ పైన నడుస్తున్నది. మరి ఇవాళ ఆకుల కుటుంబ సభ్యులే నడుపుతున్నారా, లేకపోతే దేశ ప్రజలకు ఇచ్చినారా, లేకపోతే ఎవరికైనా దారాదత్తం చేస్తున్నారా? అంటే ఇవాళ మీరు అనుకున్న వాళ్ళకి ఒక న్యాయం ఉంటది, మీరు కాదన్న వాళ్ళకి ఇంకొక న్యాయం ఉంటది. ఈ దేశంలో ఎలాంటి మచ్చలేనటువంటి గాంధీ కుటుంబం పైన మచ్చలు అంటాలి, మరకలు అంటించాలి, కుట్రకూరం చేయాలి. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు సీరియస్ గా మోదీ పైన యుద్ధం చేస్తుండు, పోరాటం చేస్తుండు, రాజ్యాంగం కాపాడాలనుకుంటున్నాడు. కాబట్టి కేవలం అదే కారణంతోన కుట్రతోన ఇవాళ దేశ ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. ఈ దేశంలో ఉన్నటువంటి ఈడీ గాని, సిబిఐ గాని, ఈసీ గాని వీటన్నింటినీ కూడా తన అనుబంధ సంఘాలుగా పనిచేయడం కోసం మాత్రమే ఉపయోగించుకుంటుంది. కాబట్టి దేశ ప్రజలారా గమనించండి, ఇవాళ భారతీయ జనతా పార్టీ చేసే కుట్రల కుతంత్రాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని తెలియజేస్తుంది. అంటే 90 కోట్ల ఉన్నటువంటి నష్టం ఉన్న దానికి ఎందుకు దీన్ని టేక్ ఓవర్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? దానికి 5,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి హెరాల్డ్ పేపర్ కి అంటారు. కేసు కంప్లీట్ పూర్తిగా సుప్రీంకోర్టు పరిధిలో నడుస్తున్నది. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాల్లో పూర్వపరాలకి సంబంధించి తప్పకుండా న్యాయపరంగా కోర్టు ముందు ఎదుర్కొంటాం, కోర్టులోనే వీటికి సంబంధించి తెలుసుకుంటాం. కానీ ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు తప్పు ఏం జరుగుతున్నది, బీజేపీ ఏం చేస్తుంది, వాళ్ళ కుట్రలేందని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. 100% ఎండగడతాం, నిలదీస్తాం, నిగ్గదీస్తాం. అంటే భూములు ఏమో గవర్నమెంట్, అది నెహ్రూ ఇచ్చింది, ఎవరు కాదన్నారు. సో మీరే ఎందుకు కాంగ్రెస్ పార్టీ టేక్ ఓవర్ చేసుకుంది, ఏదో మతలాబ్ ఉందని చెప్పేసి ఆరోపణ. కాంగ్రెస్ అంటే నెహ్రూ ఎవరండి? కాంగ్రెస్ కుటుంబ సభ్యులు. సోనియా గాంధీ ఎవరండి? రాహుల్ గాంధీ ఎవరండి? రాజీవ్ గాంధీ ఎవరండి? గాంధీ కుటుంబ సభ్యులు. మరి తాత పెట్టిన దానికి మనవడు రాకపోతే పక్కోనికి ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాను నేను. సో అయినప్పటికీ కూడా అది ప్రజలకి సంబంధించిన ప్రజల భాగస్వామ్యంతో నడుస్తున్నది. అది గమనించకుండా ఇది కేవలం ఒక లైన్ లోనే కుట్రకోణాన్ని ఎత్తి చూపుతున్నారు. ఇది సరి అనేది కాదు. కాంగ్రెస్ పార్టీ నుంచే డైరెక్ట్ డబ్బులు వెళ్ళిపోయినాయి హెరాల్డ్ కేసు పేపర్ అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఇది పూర్తిగా నిరాధారమైనటువంటి తప్పుడు ఆరోపణలు వాళ్ళ దగ్గరే. అందుకే అంటున్నా, ఫస్ట్ మీరేమైనా విచారణ చేయాలన్నా, ఏదైనా జరగాలి అని అనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఎవరిపైన? అదాని అంబానీల పైన చేయాలి, మీ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రుల పైన చేయాలి, మీకు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు దాచుకునే వాళ్ళ పైన మీరు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ దేశ సమాజం కోసమే బతుకుతున్నటువంటి గాంధీ కుటుంబం పైన మీరు ఇలాంటి విచారణలు చేస్తే అలాంటి విచారణలకు భయపడేది లేదు, తాటాకు చప్పట్లకు భయపడేది అంతకన్నా లేదు అని చెప్పగలుగుతారు. రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, మనీ లాండరింగ్ చేస్తే వదిలిపెట్టాలా అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటారు. మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేదానికే ఉత్తగానే పట్టగాల్చి మీదేసి నువ్వు అడుక్కో అని అంటే ఎట్లా అని అడుగుతున్నా నేను. నువ్వు రుద్దేసి ఇది నేను చేస్తున్నా, నాకు అధికారం ఉంది కాబట్టి నేను చెప్పింది కరెక్ట్ అంటే ఎట్లా? కాదు కదా. నువ్వు ఆరోపణలు చేస్తావు, దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత నా పైన, తప్పకుండా ప్రూవ్ చేసుకుంటా కోర్టులో. కాబట్టి అందుకని నేనేం చెప్తున్నా, దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలారా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోండి. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మనకు మనగడ ఉంటుందని చెప్పదలుచుకోండి.